ఒకప్పుడు పల్లెటూరులోకి అడుగు పెట్టగానే ఆ ఊరు బయట వ్యవసాయం చేసే రైతులు కనిపించేవాళ్ళు. మరియు ఈ ఎడ్ల బండ్లు, తర్వాత పొలం దున్నే ఎద్దులు కనిపించేటి. అలాంటి వాతావరణం ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. మనకు ఈ పశువులు పలసగైపోయాయి, ఇప్పుడు కనిపించడం మానేశాయి. ఒకప్పుడు పొలం దున్నాలన్నా కంపల్సరీ ప్రతి రైతు ఎద్దుల మీదనే ఆధారపడి వీటిని అరకగా కట్టి పొలం దున్ని నాటు వేసేవాళ్ళు. అలానే భూమి దున్ని పంటలు పండించేవాళ్ళు. పండించిన పంటను కూడా ఇంటికి తీసుకురావటానికి ఎద్దుల బండిని వాడేవాళ్ళు. ఈ ఎద్దుల బండిలో గడ్డి, పండించిన ధాన్యం ప్రతిదీ మార్కెట్కి తీసుకెళ్ళటానికి కానీ ఇంటికి తీసుకురావటానికి కానీ తప్పకుండా ఈ ఎద్దుల బండిని వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎద్దులు కనిపించటం లేదు, ఎద్దుల బండ్లు కనిపించటం లేదు. ప్రతిదీ టెక్నాలజీ పెరిగి ట్రాక్టర్తో దున్నేస్తున్నారు, యంత్రాలతో వరి కోసేసి నూర్చేస్తున్నారు. మరి అప్పుడు రైతు కష్టపడి పంటలు పండించాడు. ఇప్పుడు రైతు కష్టపడకుండా, చెమట పట్టకుండా కూడా పంటను పండిస్తున్నాడు. అంటే ఏ విధంగా టెక్నాలజీ ముందుకు వెళ్ళింది, ఆ టెక్నాలజీని ప్రతి ఒక్కరూ వాడుకొని కాళ్ళ మీద కాలేసుకొని అప్పుడు చేసే పని ఇప్పుడు అవలీలగా తక్కువ సమయంలో ఎక్కువ పంట పండిస్తున్నారు. సమయాన్ని వృధా చేసుకోలేకపోతున్నారు. ముందు ముందు మనకు ఈ ఎద్దుల బండ్లు కనిపించడం మానేశాయి. అలానే పొలము దున్నే ఎద్దులు కూడా ఇప్పుడు లేవు. నాగళ్ళు కనిపించటం లేదు, ఎద్దులు కనిపించటం లేదు, ఎడ్ల బండ్లు కనిపించటం లేదు. మరి ఇవన్నీ లేకున్నా కానీ ఇప్పుడు రైతు పంటలు పండిస్తున్నాడు. ముందు ముందు రైతు కూడా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ నోరు లేని మూగజీవులు మనిషికి సహాయపడుతూ బండెడు కష్టం చేసి బండి లాక్కుంటూ ఒక రైతు కోసం, తన యజమాని కోసం జీవితాంతం ఆనా పైసా తీసుకోకుండా, ఏమీ ఆశించకుండా ఆ రైతు కోసమే కష్టపడేది.